యువగలంలో నడుస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంజన్ కుమార్ యాదవ్ చేసిన కృషిని పార్టీ గౌరవిస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధత, కష్టాన్ని హైకమాండ్ గమనించిందని చెప్పారు. అంజన్ కుమార్ యాదవ్కు తన స్థాయికి తగిన గుర్తింపు కాంగ్రెస్ తప్పక ఇస్తుందని నచ్చజెప్పినట్లు వెల్లడించారు. రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావాలన్నదే అంజన్ కుమార్ యాదవ్ ఆలోచనగా వివేక్ పేర్కొన్నారు. కేంద్ర దేశ రాజకీయ పరిస్థితులలో ఇవన్నీ చూసుకొని కూడా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు ఏదైతే ఇన్ని సంవత్సరాలు పార్టీని బలోపేతం చేయడానికి ఎవ్వరు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీని బలోపేతం చేయడానికి ఏదైతే మీరు కృషి చేసినారో పార్టీ గుర్తిస్తుంది. మీకు ఏదైతే మీ స్థాయికి సరైన మీకు విలువ ఇస్తుందని చెప్పి వారికి నచ్చచెప్పడం జరిగింది. అంజన్ కుమార్ యాదవ్ గారు కూడా ఇన్ని సంవత్సరాలు వారికి ఏకైక లక్ష్యం వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో రాహుల్ గాంధీ గారు గెలవాలి, ప్రధానమంత్రి కావాలని చెప్పి వారికి చాలా ఆ ఆలోచన ఉంది. కేంద్ర దేశ రాజకీయ పరిస్థితులలో ఇవన్నీ చూసుకొని కూడా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు ఏదైతే ఇన్ని సంవత్సరాలు పార్టీని బలోపేతం చేయడానికి ఎవ్వరు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీని బలోపేతం చేయడానికి ఏదైతే మీరు కృషి చేసినారో పార్టీ గుర్తిస్తుంది. మీకు ఏదైతే మీ స్థాయికి సరైన మీకు విలువ ఇస్తుందని చెప్పి వారికి నచ్చచెప్పడం జరిగింది. అంజన్ కుమార్ యాదవ్ గారు కూడా ఇన్ని సంవత్సరాలు వారికి ఏకైక లక్ష్యం వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో రాహుల్ గాంధీ గారు గెలవాలి, ప్రధానమంత్రి కావాలని చెప్పి వారికి చాలా ఆ ఆలోచన ఉంది. నేను దాని గురించి